నీకు పరీక్ష వస్తుంది. పరీక్ష వచ్చినప్పుడు నువ్వు నిలబడలేని నీవు దేవుని కొరకు సూరకార్యములు చేయగలిగేటువంటి అంత గొప్పవాడు ఎప్పుడవుతావు? మరి దేవునికి ఎవరిష్టలు అంటే దేవుని కొరకు పని చేయగలిగే అంటే అంత స్థాయి తన ఆత్మీయ జీవితంలో పెంచుకున్నవాడు దేవునికి ఇష్టడు. ఆ స్థాయికి వెళ్ళడానికి తట్టుకోగలిగే శక్తి నీకు కావాలి. అబ్రహాము ఊరికే విశ్వాసులకు తండ్రి కాలేదు, తన విశ్వాసములో ఆయన గెలిచాడు. దేవుడు తన జీవితంలో పెట్టిన ప్రతి పరిశోధనలో కూడా ఆయన గెలిచాడు. అప్పుడప్పుడు కింద పడిపోయేటోడేమో, మళ్ళా లేచి నిలబడి దేవుడే కరెక్ట్ అని నిలబడిపోయేటోడు. దావీదు దేవునికి ఇష్టానుసారి ఊరికే అయిపోలేదు, అప్పుడప్పుడు ఆయన తొట్టిల్లు పడ్డాడు, కానీ లేచి దేవుడే కరెక్ట్ అని నిర్ణయించుకున్నాడు కాబట్టి మళ్ళా నిలబడ్డాడు. అలాగే అనేక మంది భక్తులు దేవుడే కరెక్ట్, మనం రాంగ్ అని తమ్మును తాము తగ్గించుకొని దేవుని మాట వినడానికి తమ్మును తాము సిద్ధపరచుకున్న వారు దేవునికి ఇష్టలయ్యారు.